తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీకి ఈరోజు కూడా చాలా మంచి పేరుంది. ఎందుకంటే ఈ విజయ డైరీ అనేది రైతులు పాల ఉత్పత్తిదారుల సంఘాలు నిర్వహిస్తున్న డైరీ. దీంట్లో విజయవాడ విజయ డైరీ కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్కి ఒక విశిష్టత ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని వెంకటరత్నం ఆయన హయాంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం జరిగింది. అప్పుడు కృష్ణా జిల్లా పాల ఉత్పత్తికి కేంద్ర బిందువుగా ఉండేది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ కూడా గేదెలు పెట్టుకోవడం, పొలాలు పండినా పండకపోయినా పాల ఉత్పత్తి ద్వారా కుటుంబ పోషణ సునాయాసంగా చేయగలిగేవారు. పిల్లల్ని ఉన్నత విద్యలకు పంపించగలిగేవారు. అటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ డైరీ విజయవాడలో పాల ఉత్పత్తులకు అన్నిటికీ ఒక ఫ్యాక్టరీని కూడా నిర్మించారు. ఇప్పుడు ఈ విజయ డైరీ చైర్మన్ ఆ ఎంపిక కొనసాగింపు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత 5 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా విజయ డైరీకి చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఆయన కొనసాగుతున్నాడు. ఈయన డైరీ చైర్మన్ కాకముందు చంద్రబాబు నాయుడు ఆయన్ని మొదట డైరీకి డైరెక్టర్గా ప్రవేశపెట్టారు. డైరెక్టర్గా ప్రవేశపెట్టి 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆయనకి చైర్మన్ పదవి, డైరీ చైర్మన్ పదవి కట్టుబెట్టారు. ఈ డైరీలో నిబంధనల ప్రకారం కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాకు వెళ్ళిన కైకలూరు, నూజివీడు 16 నియోజకవర్గాలు, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలు కూడా ఈ విజయ డైరీ పరిధిలో ఉంటాయి. అప్పట్లో చలసాని ఆంజనేయుల్ని ఆ పదవిలో కూర్చోబెట్టే సమయంలో మండవ జానకి రామయ్య ఆయన 24 సంవత్సరాలు వరుసగా 5 టర్ములు ఈ విజయ డైరీకి చైర్మన్గా కొనసాగారు. ఆయన ఇంకా కొంతకాలం ఉండాలనే సంకల్పం ఉన్నా చంద్రబాబు నాయుడు కాదండి, వయసు రీత్యా మీరు తప్పకుండా అని ఆయన తప్పించి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్ చేయటం జరిగింది. ఆయన చైర్మన్ అయిన తర్వాత చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ ప్రమేయంతోనే డైరెక్టర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే ఆయన చైర్మన్గా కూడా ఆ పదవిని అలంకరించాడు. ఇప్పుడు ప్రస్తుతం చలసాని ఆంజనేయులకి ఉద్వాసన పలకాలి అని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడుండే 3 ఎంపీలు, మంత్రులు అందరూ కూడా దాదాపుగా ఏకపక్ష నిర్ణయానికి వచ్చారు. దానికి చర్చల్లో ఉన్న వార్త ఏంటంటే చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అండతో చైర్మన్ అయినా ఆయన విజయ డైరీ అవుట్లెట్స్
అవి ఇచ్చే ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడని, ఇంకా కొంతమంది ఆరోపణలు 47 కొత్తగా డైరీ అమ్ముకోవటానికి షాపులు లాంటివి ఇస్తే 35 వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చాడని, తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడని, ఒకానొకప్పుడు ఈయన దేవినేని ఉమామహేశ్వరరావుకి అనుచరుడిగా ఉండేవాడు, ఆయనకు కూడా దూరం జరిగాడని, ఒకప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చలసాని ఆంజనేయులు ఆయన సన్నిహితంగా ఉండేవారు. పార్టీ మారిన తర్వాత వల్లభనేని వంశీ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని అనరాని మాటలు అన్నా కూడా చలసాని ఆంజనేయులు ఏమీ స్పందించలేదని, తదుపరి యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనతో సహకరించకుండా ఎన్నికల కార్యక్రమంలో కూడా ఏమాత్రము ఆయన ఆసక్తి చూపకపోవటం ఆయన పదవికి కోల్పోవటానికి కారణాలని చెప్పి ప్రచారం ఉంది. అంతేకాకుండా నారా లోకేష్ యువగళం పాదయాత్ర చలసాని ఆంజనేయులు ఆయన గన్నవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. గన్నవరం నియోజకవర్గం మీదుగా లోకేష్ పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఈయన ఎక్కడా కంటికి కనపడలేదని, ఏ విధంగానూ 2024 జరిగిన ఎన్నికల్లో సహకరించలేదని, దానికి తోడు యార్లగడ్డ వెంకట్రావు దగ్గరకు వచ్చి అసలు కనపడకపోవటం, మాట్లాడకపోవటం, ఇదే కాకుండా సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని యార్లగడ్డ వెంకట్రావుపై బురద జల్లటం ప్రారంభించాడనే ప్రచారం కూడా ఉంది. ఆ విధంగా ఉన్న 15 మంది డైరెక్టర్లలో అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే. అలాంటప్పుడు నాకు డైరెక్టర్ల మద్దతు ఉన్నది, ఏముంది ముఖ్యమంత్రి ఆశీస్సులు అవసరమా అనే స్థాయికి వెళ్ళాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో చలసాని ఆంజనేయులు వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యమే ఈరోజు పదవికి గండం పడిందని పాల ఉత్పత్తిదారుల రైతులు చర్చించుకుంటున్నారు. ఇక అక్కడ వీరవల్లిలో ఒక కొత్త ప్లాంట్ నిర్మాణం చేయటం లేదు, ఈ డైరీ నిర్వహణలో కూడా అవినీతి చోటు చేసుకుందనే గుసగుసలు కూడా ఉన్నాయి. ఇది ఒక 4 డైరెక్టర్లు సిండికేట్గా ఏర్పడి చైర్మన్తో కలిసి అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ కమిషన్లు కొట్టేస్తున్నారని, అవినీతికి నిలవైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పెడన నియోజకవర్గానికి చెందిన డైరెక్టరు, అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన డైరెక్టరు, పామర్రు నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్లు, ఈ ముగ్గురు కూడా అగ్రవర్ణాలకి చెందినవారు చైర్మన్తో కలిసి మిగతా 10 మందిని పక్కకు నెట్టేసి యథేచ్ఛగా వాళ్ళ సొంత కంపెనీలా నిర్వహించారనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. చంద్రబాబు నాయుడు మంత్రుల ద్వారా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా సమాచారము చలసాని ఆంజనేయులకు చేరవేశాడని, ఆయన రాజీనామాకు సిద్ధపడ్డా కొద్దిమంది తన కోటరీలో ఉండే డైరెక్టర్లు వద్దు, మనం వెళ్ళి చంద్రబాబు నాయుడిని ప్రాధేయపడదాము అని ఆలోచన ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ చలసాని ఆంజనేయుల్ని కలవటానికి ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో 2014లో గన్నవరం నియోజకవర్గం అప్పుడు యువకుడని చెప్పి చంద్రబాబు నాయుడు దయతలిచి
వల్లభనేని వంశీకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు. దానివల్ల దాసరి బాలవర్ధన్ రావు 2014లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో దాసరి బాలవర్ధన్ రావుని విజయ డైరీ చైర్మన్ చేయాలనే సంకల్పంతో డైరెక్టర్గా ఆయన్ని నియమించడం జరిగింది. దాసరి బాలవర్ధన్ రావు మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఆయన పేరు. ఒకప్పుడు మండవ జానకిరామయ్యని తొలగించి ఆయనకు వారసుడుగా డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు చైర్మన్ అవుతారు అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల చలసాని ఆంజనేయుల్ని ఆ పదవి వరించింది. డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు ఆయన నేపథ్యం, ఆయన ఒక వెటర్నరీ డాక్టర్గా ప్రభుత్వ సేవలు అందించి తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసి ఈ రోజు కూడా ఆయన సొంత గ్రామము ఆముదాలపల్లి, ఉంగుటూరు మండలం, గన్నవరం నియోజకవర్గంలో ఆముదాలపల్లి గ్రామంలో నివసిస్తూ వ్యవసాయం చేస్తూ పశువులను పోషిస్తూ ఆ విధంగా ఆయన గ్రామంలోనే ఉంటూ ఈ పశు సంవర్ధ శాఖకు ఆయనతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ ఉంటే దానికి చైర్మన్గా కూడా పనిచేయటం జరిగింది. దాసరి బాలవర్ధన్ రావు కుటుంబం దాసరి ట్రస్ట్ అని ఏర్పాటు చేసి గన్నవరం నియోజకవర్గంలో అనేక మందికి విద్య, వైద్యం, ఉపాధి, వాళ్ళు విజయ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ దాసరి బాలవర్ధన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ నిర్వహిస్తున్న సమయంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాదాపు రంగం సిద్ధమైంది. చలసాని ఆంజనేయులు రాజీనామా చేయటం తప్పదు. డైరెక్టర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడో చైర్మన్ కావలసిన డాక్టర్ బాలవర్ధన్ రావు ఆయన వెటర్నరీ డాక్టర్గా పశుగణాభివృద్ధి అంటే ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి ఈ రోజున త్వరలో విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఎంపిక కాబట్టం అనేది తథ్యమని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే యార్లగడ్డ వెంకట్రావు, దాసరి బాలవర్ధన్ రావు వాళ్ళిద్దరూ కూడా ఒకే మాట ఒకే బాట, వాళ్ళిద్దరిది ఒకే విధానం ఒకే నినాదంలా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు సహకరించడం అది ఆయనకి కలిసి వచ్చిన అంశం. ఆయన దాసరి బాలవర్ధన్ రావు 1983 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావుతో ఎన్టీ రామారావుతో సన్నిహితంగా ఉంటూ తదుపరి నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ చంద్రబాబు నాయుడికి విధేయుడిగా ఉంటూ అటువంటి డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు నీతివంతుడు, నిజాయితీపరుడు, రాజకీయాల్లో అవినీతి అనేది చూడనివాడు, మచ్చలేని మరకలేని వ్యక్తి. మరి వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకున్న ఈరోజు కూడా వాళ్ళకి 100 ఎకరాల్లో పొలాలున్నాయి కనుక రాజకీయ అవినీతి లేని డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు ఒక రైతు కుటుంబం, వెటర్నరీ డాక్టరు, సొంతంగా మరి పశువులను మేపటం, పాలు ఉత్పత్తి చేయటం, అటువంటి రైతు, రాజకీయ నాయకుడు,
వెటర్నరీ డాక్టరు విజయ డైరీకి చైర్మన్గా ఉండటం కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ సభ్యులకే కాక యావత్ ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగానికి ఆనందకరమైన శుభకరమైన వార్తని భావిస్తున్నారు. త్వరలో చలసాని ఆంజనేయులు ఉద్వాసన, డాక్టర్ దాసరి బాలవర్ధనరావు లాంఛనంగా విజయ డైర్మన్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.